19 నుంచి 24 వరకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించిన అమరావతి ప్రాంతాన్ని దాన్ని రాజధానిగా కాకుండా ఎలా చేయాలి అని ఒక స్ట్రాటజీ, ఒక కొత్త ప్రణాళికలు, ఒక ఫ్లాప్ మోడల్ అయిన 3 రాజధానుల విధానం ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉంటే ఆ విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనే ఆలోచన ఇవన్నీ చేశారు. సరే, అది చేశారా పూర్తిగా అంటే అది చేయలేదు. కానీ అమరావతి అనేది మాత్రం రాజధానిగా రూపొందకూడదు. ఎందుకని? అది ప్రజా రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గొప్ప రాజధాని ఇవ్వాలని 2014లో విభజన తర్వాత గెలిచిన ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అమరావతి రాజధాని. నిర్ణయం అంటే ఆయన ఒక్కడు కూర్చొని తీసుకున్న నిర్ణయం కాదు, దాని మీద చాలా ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయం. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో దాన్ని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఆయనకి అప్పటి నుంచి మొదటి నుంచి ఇష్టం లేదు, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎలాగ రాజధాని కాకుండా చేయాలని రకరకాల ఆలోచన చేసి ఒక దశకి దాన్ని ఎలా తీసుకొచ్చారంటే, ఇంకో ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నట్టుగా ఆ ఉన్న రోడ్లు లేకపోతే చేసిన చిన్న పనులు కూడా కనిపించని స్థాయిలో ఒక అడవిలాగా మార్చేశారు. అంటే చూడ్డానికి అడవిలా ఉంటే దాన్ని బొత్స లాంటి నాయకులతో శ్మశానం అనిపించారు. కొంతమంది ఎడారన్నారు, గేదెలు తిరుగుతాయి, కుక్కలు తిరుగుతాయి, పందులు తిరుగుతాయి అంటే ఒక ప్రాంతాన్ని ఎంత దారుణంగా నిర్వీర్యం చేయాలో అలా చేయడమే కాకుండా బహుశా ఎక్కడా ఉండదేమో ఒక రాష్ట్రంలో రాజధానిగా అవ్వవలసిన ఒక ప్రాంతానికి ఒక కులాన్ని ఆపాదించడం. ఎక్కడైనా ఉంటుందో ఒక ప్రాంతానికి కులం ఉంటుందో ఎక్కడైనా? ఆ పని కూడా చేశారు. సరే, 3 రాజధానుల వైజాగ్ లేకపోతే ఇంకోటేదో న్యాయ రాజధాని, ఇంకోటేదో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవన్నీ అన్నారు, కానీ అదే అవ్వలేదు. ఏం చేశారు 5 ఏళ్లలో అంటే దానికి సమాధానం లేదు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆ ముందు ఏదైతే ఒక ప్రణాళిక ఉందో దానికి ఒక ఎగ్జిక్యూషన్ ప్లాను చాలా స్పీడ్గా ఇప్పటికీ 51 సిఆర్డీఏ సమావేశాలు చేశారు ముఖ్యమంత్రి. నిన్న కూడా సిఆర్డీఏ సమావేశం జరిగింది. సో వార్ ఫుటింగ్ జోన్తో పనులు ముందుకెళ్ళాలి, తొందరగా పనులు చేయాలి. ఇప్పటికే మిడ్ ఆగస్ట్ నాటికి దాదాపు 55,500 కోట్ల పనులకు సంబంధించి టెండర్స్ ఇష్యూ చేశారు. ఇంకా ఒక్కొక్కటి పనులు ప్రారంభం అవుతాయి. అసలు వీళ్ళు తయారు చేసిన ఈ అడవిని మామూలు ప్రాంతంలాగా తీయడానికే మళ్ళీ కొన్ని 100,000 కోట్లు ఖర్చు. ఎవడు తిన్నట్టది? ఎవరు డబ్బది? ప్రజల డబ్బే కదా. ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. అంటే మనమే అధికారంలో ఉంటాము, అమరావతి అనే దాన్ని కిల్ చేసేద్దాం శాశ్వతంగా. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత అమరావతి మీద అంత పగ, అంత కక్ష? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో సరే కొంత వర్షాలు పడతాయి, ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది వర్షపాతం. ఒక 2-3 రోజులు అక్కడ ప్రచారం ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఐకానిక్ టవర్స్ కోసం ఏదైతే పనులు జరుగుతున్నాయో, పునాదులు కానివ్వండి లేకపోతే ఆ తర్వాత రోడ్ల పక్కన గుంతలు కానివ్వండి, అక్కడ భారీ వర్షం పడితే కొంత నీరు చేరింది. ఆ నీరు చేరిన దాన్ని పట్టుకుని అదిగో అమరావతి మునిగిపోయింది, అదిగో అమరావతి కూలిపోతుంది అంటూ రాతలు. ఇంకా సరే, వాళ్ళ సొంత మీడియా ఉంది కదా, దాంట్లోనూ సోషల్ మీడియాలో సర్ప్రైజింగ్లీ అంటే ప్రభుత్వ అధికారులు, సర్వీస్లో ఉన్న అధికారులకి వాళ్ళకి కొంత ఒక పరిధి ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ అని ఒక ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్, అతను సోషల్ మీడియా వేదికగా ఇదే విష ప్రచారం. ఇప్పుడు దేశమంతా వానలు పడుతున్నాయి కదా, తెలంగాణ రాజధాని హైదరాబాదు, కర్ణాటక రాజధాని బెంగళూరు, అటు తమిళనాడు రాజధాని చెన్నై, ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ. ఇవన్నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. అసలు విపరీతమైన వర్షాలు, అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు మనం ఢిల్లీ చూస్తున్నాం, అలాగే మిగతా ఇప్పుడు నేను చెప్పిన అన్ని రాజధానులు కూడా ఇవన్నీ రాజధానులే కదా. ఎప్పటి నుంచి ఎంత సుదీర్ఘమైన ఒక హిస్టరీ, ఒక జర్నీ ఉన్న రాజధానులు అవి. ఇప్పటికీ ఈ పరిస్థితి, ఈ లోపాల నుంచి బయటపడలేని పరిస్థితి. విపరీతంగా నగరాలకు పెరిగిపోతున్న వలసలు, జనాభా, లేకపోతే చెరువులు ఆక్రమించి కట్టేస్తున్న పరిస్థితి, పాతకాలం నాటి బిల్డింగ్సు, ఒక టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, లేకపోతే లంచాలు 100 కారణాలు ఇలాంటి పరిస్థితులకి. కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ల మీద కూడా నీరు నిలిచిపోయే పరిస్థితి మనం చూసాం నగరంలో. అలాగే ముంబై, అసలు వణికిపోతారు ముంబైలో వర్షం దాదాపు 10-12 సెంటీమీటర్లు పడితే.
అంతవరకు ఎందుకు, ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా, అసలు అన్నిటికీ మనం ఒక మోడల్గా చెప్పుకునే అమెరికాలో తాజాగా వచ్చిన న్యూజెర్సీ, లేకపోతే కాలిఫోర్నియా, షికాగో, ఇక్కడంతా కూడా ఆ విజువల్స్ అవే మనం చూస్తున్నాం. టెక్సాస్లో అసలు భూమి కూడా కనిపించని స్థాయిలో ముంపు మూసుకుపోయి ఉన్న పరిస్థితి. అంటే అమెరికా అయిపోయింది, అమెరికా పని, అమెరికా అంతా మునిగిపోయింది అంటారు ఎవరన్నా? బుర్రన్నవాడు ఎవడా మాట అంటగా. సరే, కొన్ని లోపాలు జరుగుతాయి, దానికి కొంత సరిదిద్దుకునే అవకాశం. నిజంగానే ఆశ్చర్యపోయాం. గతంలో మెట్రోలో కింద అక్కడ కూడా సబబ్ అక్కడంతా నీళ్ళు వచ్చేసాయంటే మరి అంత పెద్ద దేశం చైనా, టెక్నాలజీలో ఇవాళ టాప్లో ఉన్న చైనాలో కూడా తాజాగా వరదలు వచ్చినప్పుడు పరిస్థితి చూసాం, టోక్యోలో చూసాం. ఇలా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అమరావతి అనేది ఒక గ్రీన్ఫీల్డ్ సిటీగా, ఒక అద్భుతమైన ఆధునికమైన టెక్నాలజీ, అలాగే అద్భుతమైన ఒక ఆర్కిటెక్చరల్ మాన్యుమెంటల్ నగరంగా రూపుదిద్దుకుంటోంది. ఐకానిక్ టవర్స్ కానీ ఇవన్నీ. సో ఇప్పుడు దాన్ని ఎందుకు ఇప్పుడు మీకు నచ్చలేదు, ఇష్టం లేదు, మీ ప్రభుత్వం వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలా కిల్ చేయాలో చూశారు. సరే, కుదరలేదు, ప్రజలు మళ్ళీ కూటమికి అధికారం ఇచ్చారు. అందరూ కోరుకున్నారు, మీరు తప్ప, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని. సరే, అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు, కానీ అసెంబ్లీలో కన్వీనియంట్గా దాన్ని మార్చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు అక్కడ కొండవీటి వాగు అది పోటెత్తితే అమరావతి మీదుగా వెళ్తుంది ఆ వాగు. ఆ ఎగువనున్న నీరంతా కృష్ణానదిలో కలుస్తుంది. కొంత కలవకపోతే కొంత బయటకు వచ్చే వాగు నీళ్లు అమరావతి మీదుగా వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల నీళ్లు కనిపించవచ్చు. అప్పుడు దీనికోసమే ప్రకాశం బ్యారేజ్ దగ్గర లిఫ్ట్ కూడా నిర్మించారు. సో ఇప్పుడు ఎక్కడ వానలు పడితే నీరు నిలవట్లేదు. అసలు పనులు మొదలు కాకుండానే ఇదిగో స్క్వేర్ ఫీట్కి ఇంత డబ్బు కాజేశారని అవినీతి మరకేసే ప్రయత్నం చేశారు. అంటే మన దాంట్లో అవినీతి జరిగితే అంతా అలాగే ఉంటుందనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అదే పందాలో చెప్పారు. ఇంకా పనులు మొదలు కాకుండానే అవినీతి ఏంటి? ఇప్పుడు కదా టెండర్లకు ఇచ్చి ఇప్పుడు పనులు చేస్తున్నారు. అవినీతి జరుగుతుంటే మీరు వెళ్ళండి, దాని మీద ఆధారాలన్నీ ఉంటే కోర్టులకు వెళ్ళండి, అది చేయండి. కానీ ఈ రకమైన ముద్రలు, మునిగిపోతోంది, కొట్టుకుపోతోంది, ఆ నేల సారవంతం, ఇవన్నీ రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈసారి ఇది ఆగదని. ఎందుకని? కేంద్ర ప్రభుత్వం మోదీ సపోర్ట్ ఉండడం, వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తూ చాలా చోట్ల నుంచి అప్పులు తీసుకురావడం, వార్ ఫుటింగ్ జోన్లో ఈ పనులు ముందుకెళ్తూ ఉండడం, అలాగే సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇవన్నీ చూసి తాజాగా కొన్ని ఉన్నాయిగా, పులివెందుల జడ్పీటీసీ వ్యవహారం, ఇవన్నీ ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న పరిస్థితుల్లో ఈ అమరావతి మీద విషం కక్కితే చూస్తూ ఊరుకోవడం కరెక్టేనా? అలాగే ప్రభుత్వ అధికారులు ఎట్లా పెడతారు సోషల్ మీడియాలో పోస్టింగ్లు? దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఈ తప్పుడు ప్రచారం, తప్పుడు రాతలు రాసే వాటిపై చర్యలు ఏంటి? అంటే ఒక ప్రెస్టీజియస్ క్యాపిటల్ సిటీగా నిర్మాణం అయ్యేటప్పుడే మీరు మొదట్లోనే ఈ రకమైన ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత